హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను గట్కేసర్లోని శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద భారీ ముంబై స్టిల్ విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. వాటికి సంబంధించి మొత్తం చూద్దామని వచ్చిన మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటేనే చాలా రకాల విగ్రహాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి మొత్తం మనం చూద్దామనేసి వచ్చేసినాం. ఒక్కసారి ఇక్కడికి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి మనకు పద్మాసనంలో కూర్చున్న బాలబుజ్జ గణపయ్య అనమాట. ఎంత బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ లో అయితే విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. అండ్ లోపలికి వస్తే ఇక్కడ మనకు శివయ్య అవతారంలో మన విఘ్నేశ్వరుడు అయితే తయారైపోతున్నాడు. ఒక పెయింటింగ్ నడుస్తుంది, ఇప్పుడు కలర్ వేస్తా ఉన్నాడు చూడండి. మొత్తం జడలు పూసుకున్న మనకు శివయ్యనైతే తలపించేలా ఇక్కడ విగ్రహాన్ని తయారు చేసేసారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే బుజ్జి మనకు ముంబై స్టైల్ బుజ్జి గణపయ్యలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేసి స్వామివారు వీణ వాయిస్తున్నట్లు. అండ్ అది నార్మల్ గానే చిన్న విగ్రహాలు అనమాట. అంటే ముంబై స్టైల్ అంటే పెద్దదే కాకుండా చాలా చిన్న విగ్రహాలు కూడా తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా సేమ్ మనకు పద్మాసనంలో అయితే స్వామివారు కూర్చున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇంకా శివయ్య ఆకారంలో ఇది ఆల్మోస్ట్ ఇది సేల్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడ రాసేసారు, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే సేల్ కూడా అయిపోయినాయి. చూడండి, మొత్తం శివయ్య ఆకారంలోనే మనకు మొత్తం గణపయ్యని అయితే తయారు చేసి చాలా చూడడానికి సూపర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకో విగ్రహాన్ని తయారు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి పనులు అయితే నడుస్తా ఉన్నాయి. ఇట్లా కళాకారులు ఎవరికి సంబంధించి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం చేతితోటే చేస్తూ ఉంటారు. మొత్తం ఇంకా వెల్డింగ్ సంబంధించి వర్క్ చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా విగ్రహాలను తయారు చేసే పనుల మీద అయితే ఇక్కడ కళాకారులు అయితే నిమగ్నం అయిపోతారు. దానికి సంబంధించిన మొత్తం వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చేప మీద మనకు గణపయ్య అయితే కూర్చున్నాడు. ఎంత బాగా డిజైన్ కూడా చేశారు చూడండి. మొత్తం కుందన్ డిజైన్ తోటి ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఇలా చాలా మంచి విగ్రహాలు అయితే తయారు చేశారు. దానికి సంబంధించి చూడడానికి అయితే మనకు చాలా బాగుంది చూడండి. కిరీటం చూడండి, తొండం చూడండి, చేతులకు చూడండి, ఎంత మంచి కుందన్ వర్క్స్ తోటి అయితే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ కి సంబంధించి ఇట్లా అయితే చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు వరాహ స్వామి మీద మనకు భగవంతుడు అయితే ఉన్నాడు గణపయ్య. అండ్ అక్కడ విగ్రహం చూసుకుంటే మనకు ఏనుగు తొండం బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి ముందర వచ్చేసి మనకు గణపయ్య అయితే కూర్చున్నారు. అంత మంచి విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేసారు. మనకు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోతలేవు, అంత మంచి విగ్రహాలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. అవే కాకుండా చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇక్కడ రండి. ఇక్కడ చూడండి, మనకు కోడి పుంజు మీద గణపయ్య కూర్చున్నాడు. మనం జల్పల్లిలో చూసాం కదా అన్నమాట. అయితే చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వాయుమిత్ర ఆర్ట్స్ లో చాలా విగ్రహాలు సోల్డ్ అవుట్ అని పెట్టేసి అన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అవి సేల్ కూడా అయిపోయినాయి అన్నట్టు. నందీశ్వరుని మీద గణపయ్య ఉన్నారు. అది మళ్ళా గణపయ్య చుట్టూరా మనకు సర్పాన్ని కూడా ఇచ్చారు, కారణాగుని. అండ్ ఇక్కడ చూడండి, ఇది సోల్డ్ అవుట్ అంట, అయిపోయింది. మనకు శివయ్య ఆకారంలో అయితే గణపయ్య ఉన్నాడు. నేను ఇక్కడ చూస్తే డ్రాగన్ మీద కూడా మనకు గణపయ్య ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాయి ఆ విగ్రహాలు కూడా. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ ముంబై స్టైల్ విగ్రహాలే కానీ కొంచెం డిఫరెంట్ కొత్త లుక్స్ తోటి అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వీణ వాయిస్తున్న స్వామివారు, ఇది కూడా అయిపోయింది, సేల్ అయిపోయింది. తీసుకెళ్లిపోయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో రాసి పెట్టేసి చాలా అంటే చాలా మంచి విగ్రహాలు తయారు చేస్తా ఉన్నారు. చాలా విగ్రహాలు ఆల్మోస్ట్ అమ్ముడు పోయాయి ఇక్కడ. ఎవరికి నచ్చిన విగ్రహాలు వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏంటంటే కస్టమైజ్ కూడా చేయిస్తూ ఉంటారు. అయితే చూడండి ఎంత పెద్ద విగ్రహం అయితే తయారవుతుంది ఇక్కడ. చాలా పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలను కూడా ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. దాదాపు ఒక 25 ఫీట్లు ఉంటుంది ఈ విగ్రహం చూడడానికి. అలాంటివి 2 విగ్రహాలు తయారవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఇది కొంచెం సపరేట్ గా మొత్తం పరదా కట్టుకొని ఇక్కడ వీటిని మాత్రమే సపరేట్ గా తయారు చేస్తా ఉన్నారు. అండ్ వీటికన్నా బ్రహ్మాండమైన విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఇంత మంచి బొమ్మలు తయారు చేస్తున్నారంటే ఇక్కడ అసలు చాలా అంటే చాలా మంచి యూనిక్ కాన్సెప్ట్ తోటి మంచి విగ్రహాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సింహానికి సంబంధించి మొత్తం ఇంకా చిన్న బుజ్జి గణపయ్యను కూడా చేతితోటి తయారు చేస్తా ఉన్నారు చూడండి. ఇలా కళాకారుల చేతి వాటం అంటే ఇలా ఉంటుంది, మొత్తం హ్యాండ్ తోటే ఉంటుంది. హ్యాండ్ మేడ్ విగ్రహాలను అయితే వీళ్ళు మంచిగా తయారు చేస్తూ ఉంటారు. మొత్తం సిమెంట్ కి సంబంధించి గణపయ్యను అయితే వీళ్ళు మొత్తం ఆకారాన్ని ప్రాణం పోస్తున్నట్టు ఇస్తా ఉన్నారు. మొత్తం ఎంత బాగుంది చూడండి.
మొత్తం చేతితోటే ఉంటది. అండ్ ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ మనకు సింహాన్ని తయారు చేస్తా ఉన్నారు. మొత్తం అవుట్‌లెట్ ఇచ్చేసి ఇంకా పైనుంచి మొత్తం మెరుగులు దిద్దడం అవి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం మనకు గణపయ్యలకు సంబంధించిన చేతులు, కాళ్ళు, సర్పాలు అండ్ ఫేస్ ఇవన్నీ ఇక్కడ పార్ట్‌లుగా తయారు చేశారు. అండ్ ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. ఇటు రండి మీరు. చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే. ఆల్మోస్ట్ మనం ఇక్కడ వాయుమిత్ర ఆర్ట్స్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు శివయ్య థీమ్ తోటి చాలా విగ్రహాలైతే కనబడతా ఉన్నాయి. అక్కడ చూడండి 2 విగ్రహాలను చూసుకుంటే శివయ్య లానే కనబడతా ఉన్నాయి. చేతిలో డమరుకం, తల మీద చంద్రవంక అండ్ మొత్తం పళ్ళ జడలు, రుద్రాక్ష మాలలు, హారాలు ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం ఇది ఉన్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ లో చూసుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇంకా స్వామివారు, అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్నట్టు ఇక్కడ తయారు చేస్తా ఉన్నారు. అండ్ ఇంకా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. మొత్తం వర్క్ అయితే ఇక్కడ నడుస్తా ఉంది. చాలా మంది వచ్చేసి వాళ్ళు బుక్ కూడా చేసుకుపోయిన వాళ్ళు చేసుకుని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి మనకు నిల్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు బాల గణపయ్య అయితే తయారు చేసి పెట్టారు. బాల గణేశుడు అనమాట. ఇది బాల గణపయ్య. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహం చూడండి. జస్ట్ నేను మోకాల దాకా కూడా కాదు, ఇడికే వస్తున్నా, అంత పెద్ద విగ్రహం అనమాట. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం మనకు సాక్షాత్తు ఆ శివయ్యని ఇక్కడ కూర్చున్నట్టు కనబడుతుంది. ఇంత మంచి విగ్రహాలు అంటే అంత బాగా విగ్రహాలు ఉన్నాయి. వీటికి రంగులు వేసినాక ఇంకా మంచిగా మనకు కనబడుతుంది అనమాట. సో చూడండి ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయో. చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేవో. ప్రతి విగ్రహం డిఫరెంట్ లుక్, డిఫరెంట్ థీమ్స్ తోటి ఉందన్నమాట. అన్ని ఒకేలా కాకుండా వేరే లుక్ తో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం స్వామికి సంబంధించినవి, కిరీటం, చేతులు, తొండం అన్ని మొత్తం ఏమంటారు జ్యువెలరీ వర్క్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది. కవరింగ్ కూడా కప్పేశారు. సో ఇంత మంచి విగ్రహాలు అయితే ఇక్కడ తయారవుతా ఉన్నాయి. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, కూడా చూద్దాం. మనం లోపలికి వెళ్ళే కొద్ది, కొంచెం ముందుకెళ్ళి చూసే కొద్ది ఇంకా డిఫరెంట్ విగ్రహాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. అండ్ ఈ విగ్రహాన్ని చూసుకుంటే మనకు నరసింహస్వామి, ఉగ్ర రూపంలో నరసింహస్వామి అండ్ స్వామి వారి తొడ మీద గణపయ్య కూర్చొని ఉన్నారు. ఎంత మంచి క్రియేటివిటీ చూడండి, ఎంత బాగుంది. అండ్ ఇక్కడ మూషిక వాహనం ఎగురుతా ఉంటే, మూషిక వాహనం మీద గణపయ్య భారీ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అండ్ ఇక్కడికి వస్తే మనకు చాలా మంచి విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. అబ్బా, నాకైతే అసలు ఒక్క విగ్రహం అని కాదు, అన్ని విగ్రహాలు చాలా బాగా నచ్చినాయి అనమాట. నందీశ్వరుని మీద మనకు గణపయ్య చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ నందీశ్వరుని మీద గణపయ్య, శివుని ఆకారంలో ఉన్న గణపయ్యలు అనమాట. అండ్ ఇక్కడ మనకేమంటారు, అండ్ ఇక్కడ మనం 2 వైపులా చూసుకుంటే గద్ద థీమ్ తోటి మనకు గణపయ్యని ఇచ్చారు. కింద గద్ద ఎగురుతా ఉంది, పైన గణపయ్య ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పక్కన మనకు స్వామివారి పక్కనే గ్రద్దనిచ్చారు. అండ్ ఇక్కడ ఇంకా వెళ్తే మనకు ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ తోటి అయితే మనకు గణపయ్యని ఇచ్చారు. ఇక్కడ శివయ్య ఆకారంలో అయితే మనకు గణపయ్య ఇక్కడ కూడా కనబడతా ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ కూడా సేమ్ శివయ్య ఆకారమే. కింద వచ్చేసి మనకు 5 నాగుపాములు పడగలు ఇప్పినది, మధ్యలో వచ్చేసి మనకు గణపయ్య నించబెట్టారు. ఋషి మునివర్యులు ఆకారంలో అయితే మనకి ఇక్కడ గణపయ్య కొలువు తీరాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనం ఉంది. మూషిక వాహనం మీద 2 వైపులా అమ్మవార్లనిచ్చి మధ్యలో అయితే గణపయ్యను ప్రతిష్ఠించారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు హంస నౌక మీద గణపయ్యనిచ్చారు. కిరీటం అయితే కొంచెం యూనిక్ డిఫరెంట్ కిరీటాన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 సేమ్ విగ్రహాలు. ఈ విగ్రహానికి సంబంధించి మొత్తం ఇంకా క్లాతింగ్ తో సహా కున్నౌన్ వర్క్స్, పెయింటింగ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయి కవర్ కూడా కప్పేసారు. చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా రకాల విగ్రహాలు అయితే నేను చూసాను. చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి, చూసారు కదా. అయితే శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా రకాల మంచి విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. కొన్ని ఆల్రెడీ బుక్ కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ అమ్మేశారు కూడా. చాలా మంది వచ్చి అడ్వాన్స్ కూడా పే చేసేసారంట. చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. సో ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తున్నాయి మన ఛానల్ని. థ్యాంక్ యూ.